ప్రైజ్ గాడ్. అందరు ఎలా ఉన్నారు? దేవుడి నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏసావు జీవితం గురించి మనం కొన్ని విషయాలు చూసుకుందాం. ఏసావు అంటే హీబ్రూ భాషలో వెంట్రుకలు అని అర్థం. బైబిల్లో ఏసావుకి ఈ పేరు పెట్టడానికి కారణం అతను పుట్టినప్పుడు శరీరం మొత్తం వెంట్రుకలతో కప్పబడి ఉండటమని చెప్పబడింది. అతని శరీరం అంతా వెంట్రుకలతో కప్పబడి ఉంది కాబట్టి అతనికి ఏసావు అని పేరు పెట్టబడింది. ఏసావు అంటే వెంట్రుకలు అని చెప్పుకున్నాం కదా. ఏసావుకు ఏదోము అనే మరో పేరు కూడా ఉంది. ఏదోము అనే పేరు కూడా ఉంది మాట. అబ్రహాం మరణం పట్ల కోపంతో ఏసావు 5 పాపాలు చేశాడట. అతను నిశ్చితార్థం చేసుకున్న యువతిపై అత్యాచారం చేశాడు. తను ప్రదానం చేసుకున్న యువతిని అతను అత్యాచారం చేశాడనమాట. తర్వాత హత్య చేశాడట. తర్వాత దేవుడిని తిరస్కరించాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. హత్య చేసింది నిమ్రోదునని చరిత్ర చెబుతోంది. మరి అయితే హత్య చేశాడు, పాపం చేశాడు. హత్య చేసి తర్వాత యువతిపై అత్యాచారం చేశాడు. తను ప్రదానం చేసుకున్న యువతిని దేవుణ్ణి తిరస్కరించాడు. జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. మృతుల పునరుద్ధాన్ని తిరస్కరించాడు. ఇతను ఇస్సాకు మరియు రెబ్కాలకు పుట్టిన కవల కుమారుల్లో పెద్దవాడు మాట. యాకోబు యొక్క సోదరుడు. అతను ఒక నైపుణ్యం గల వేటగాడు, నిపుణత కలిగిన వేటగాడు. అతని జీవిత చరిత్రలో ముఖ్యమైన సంఘటనలు అతని తమ్ముడితో అతని సంబంధం, అంటే అతని జన్మ హక్కును యాకోబుకు అమ్మడం, మరియు ఏదోమీయుల పూర్వీకుడిగా మారడం, అంటే ఏదోమీయులకు పూర్వీకుడిగా అతను మారిపోయాడు. అబ్రహాం మరణించిన వెంటనే ఈ సంఘటన జరిగింది. అప్పటికి ఏసావు మరియు యాకోబు ఇద్దరికి 15 ఏళ్ళు ఉన్నాయంట. వాళ్ళిద్దరు కవలలు కదా. ఏసావుకి యాకోబుకి ఇద్దరికి 15 ఏళ్ళు ఉంటాయని అంచనా. ఏసావు ఏదోమీయుల పూర్వీకుడుగా ఒక ముఖ్యమైన వ్యక్తిగా మనకి తెలియచేస్తుంది. ఏసావు జీవితంలో చూసారా, జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు, తన జన్మ హక్కుని అమ్ముకున్నాడు మాట. మరి ఒక నైపుణ్యం గల వేటగాడు ఒక జన్మ హక్కునే యాకోబుకు అమ్మేశాడు. ఏదోమీయుల పూర్వీకుడిగా మారాడు. తెలిసి 5 పాపాలు చేశాడు. ఇటువంటి ఘోర పాపాలు చేశాడు. అయినా సరే దేవుడు అతన్ని ఏదోమీయుల పూర్వీకుడిగా చేసినట్లుగా కూడా అతని సంతానం కూడా విస్తరించినట్లుగా కూడా ఇంకా ముందు అనేక విషయాలు అతని గురించి